యేసుక్రీస్తునందు మనందరికీ శుభములు. పేతురు రాసిన పత్రిక 1:4 ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. తన విశేష కనికరము, మహాకృప, ప్రేమ, దయ చేత మనల్ని మరలా జన్మింపచేసెను. జీవముతో కూడినదైన నిరీక్షణ. యేసుక్రీస్తు మరలా జన్మించాడు. ఎప్పుడు ఆయన శిలువ మీద చనిపోయి తిరిగి జన్మించాడు. అలా మనల్ని కూడా జన్మించాడు. ఇది సత్యం. మీరు కూడా చనిపోయి బ్రతికారు. మీరు చనిపోయే బ్రతుకుతో మీకు పరలోక రాజ్యము మీ హృదయంలో దేవుడు నివసిస్తున్నాడు. మీ హృదయంలో దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు. జీవంతో కూడిన కృప ఇచ్చాడు. మీరు జీవిస్తున్నారు. యేసుక్రీస్తును కలిగి జీవిస్తున్నారు. మీకు మరణం లేదు. నిద్రిస్తారు. అంటే కడవరి కాలం ముందు బయలుపరచబడిపోయిన సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు కడవరి కాలం ముందు రక్షణ అనేక మందికి విస్తరిస్తుంది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. చూడండి, అక్షయమైనది, నిర్మలమైనది మనకున్నాయి. అక్షయమైనవి మనకున్నాయి, నిర్మలమైనవి మనకున్నాయి, వాడబారని స్వాస్థ్యం మనకున్నది. రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుటకు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరిచి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఎప్పుడూ వాడబారినది, అక్షయమైనది, నిర్మలమైనది మనకున్నది. అంటే నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం. విశ్వాసము ద్వారానే దేవుని శక్తి చేత కాపాడబడుచున్నాం. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ప్రతి పాపము నుండి మనల్ని విడుదల చేసి దేవుడు మనల్ని రోజు కాపు కాస్తున్నాడు. ఎక్కడ తప్పిపోతారో అని మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు. కొంచెం కాలం మీరు దుఃఖించుచున్నది నశించిపోవు సువర్ణముల అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడతారు. సువర్ణ అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుటకు కొంచెము కాలం. చూడండి, శ్రమలు అనే అగ్ని కొలిమిలో మీరు కాల్చబడుతున్నారు. దాంట్లో మీరు సువర్ణము ఎలాగా బయటకు వస్తే బగబగ మెరుస్తుందో అలా మీరు బగబగ మీ ఆత్మ పరలోక రాజ్యంలో యుగ యుగాలు దేవుడితో ఆనందించాలి, సంతోషించాలి, సమాధానంతో ఉండాలి. ఈ భూలోకంలోని మందిరానికి హృదయం పూర్వకంగా నమ్మకంగా వెళ్తున్నారు. చూడండి, కీర్తన 100:2 సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు, ఆయన సన్నిధికి రండి. నూతన ఆత్మ మీకు ఇచ్చాడు. మీకు సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి. మీరు చేసే పనుల్లో నాణ్యత ఉండాలి. మీరు చేసే పనుల్లో నిష్ఠత ఉండాలి. ఉత్సాహగానాలు, ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో ఉత్సాహగానాలు చేయండి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరలోక రాజ్యంలో మనల్ని చూడాలి. ఎలా చూడాలంటున్నాడు? మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న కళంకాన్ని, మనలో ఉన్న క్రూరత్వాన్ని, దుష్టత్వాన్ని అంతా కూడా ఇక్కడే సువర్ణం వలె కడగాలని, ఆ సువర్ణము బగ మండుతున్నప్పుడు శ్రమలోని కొలిమిలో మనల్ని కాల్చాలని, విశ్వాసము ద్వారా శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే, విశ్వాసముతో పరీక్షల్లో మీరు నిలిస్తే, శ్రమల్లో నిలిస్తే, కష్టాల్లో నిలిస్తే, బాధల్లో నిలిస్తే, విశ్వాసము చేత శోధనల వలన పరీక్షకు నిలిచినదైతే, పరీక్షకు నిలుస్తారా? మీరు పరీక్షలు పెట్టినప్పుడు మీరు దాన్ని జయించడానికి సిద్ధపడతారా? దేవుడి సహాయం అడుగుతారా? దేవుడి సహాయం అడిగితేనే మీరు గెలుస్తారు. ఎందుకంటే శ్రమలనే కొలిమిలో మీరు కాల్చబడుతున్నారు. దానికి అప్పులు యాడ్ అవుతాయి. దానికి ఎన్నో రకాలుగా కొన్ని ప్రకారాలు ఉంటాయి. దాన్ని తప్పించుకుని వెళ్ళలేరు.
కుటుంబ వ్యవస్థ ఉంటుంది. కుటుంబ వ్యవస్థను మీరు ఒక పక్షి గూడు విడిచిన పక్షిలా మీరు తిరగలేరు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని కొలిమి అనే అగ్గిలో కాలుస్తున్నాడు. కొలిమి అనే అగ్గిలో కాల్చినప్పుడు మీరు సెట్ అవుతారు. సువర్ణం వలె బగ 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 మండితే పరలోక రాజ్యంలో ఆనందము, సంతోషము, సమాధానము ఎల్లప్పుడూ ఉత్సాహగానాలతో ఇక్కడ మందిరంలో ఆనందిస్తే, సంతోషిస్తే, సమాధానంగా ఉంటే మీరు బలపడతారు, స్థిరపడతారు. యుగ యుగాలు ఆయనతో చూడాలని ఆశపడుతున్నాడు. మీకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, మీకు పనులు ఇచ్చాడు. ఆ పనుల్ని మీరు చేయాలని ఆశపడుతున్నాడు. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వల్లే శుద్ధీకరించబడినట్లు దానికి ఉన్న అమూల్యమైన మీ విశ్వాసం అమూల్యమైనది. బంగారం వజ్రం కన్నా విలువైంది. మీ విశ్వాసం శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే, పరీక్షకు నిలబడితే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమను, ఘనతను కలుగు కారణమగును. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఒకరోజు ప్రత్యక్షమవుతాడు దేవుడు. మీకు మెప్పు, మహిమ, ఘనత కారణం కలుగుతుంది. మీరు ఆయన చూడకపోయినా ఆయన ప్రేమించుచున్నారు. ఇప్పుడు మీ విశ్వాసముకు ఫలము అనగా మీరు చూడకపోయినా ఆయన ప్రేమించుచున్నారు. మీ విశ్వాసమునకు ఫలము ఒకరోజు లభిస్తుంది. ఇప్పుడు చూడకపోవచ్చు, అబ్రహాం చూడలేకపోవచ్చు. కిందకి చూస్తే ఇసుక అంటున్నాడు, పైన చూస్తే నక్షత్రాలు అంటున్నాడు. ఏంటి ప్రభువా? అబ్రహాము చాలా నిరాశలో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు. కానీ దేవుడని నమ్మాడు. నీ కుమారుని ఇస్తావంటే ఇస్తానన్నాడు. అంతగా దేవుడు మీ ఆత్మతో ఆనందించాలని, సంతోషించాలని, సమాధానం పడాలని మీరు ఇప్పుడు చూడకపోయినా, యేసుక్రీస్తుని చూడకపోయినా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. శ్రమలు, బాధలు, కష్టాలు అన్నీ అనుభవిస్తున్నారు. ఆయన కట్టడాలు అనుసరిస్తున్నారు. ఆయన నిబంధనలను ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నారు. ఆయన ప్రేమను పంచుకుంటున్నారు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అన్న సంగతి మర్చిపోతలేదు. అలాగే ఆత్మ రక్షించాలని, అనేకులు ఆత్మలు రక్షించాలని, అన్ని జనులకు జీవార్థమైన మారుమనసు ఇవ్వాలని, అనేక ఆత్మలు రక్షించాలని, అనేక ఆత్మలతో రక్షణ పొందాలని ఆయన ఎంతో ప్రేరేపిస్తున్నాడు. చెప్పశక్యము మహిమాయుక్తమైన సంతోషము గల వారి ఆనందించచ్చు. చెప్పశక్యమైన మహిమ అంట. ఆయన మహిమ చూడండి. అంతరంగ పురుషుడు దినదినము బలపరచబడుతున్నాడు. బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. బాహ్య పురుషుడేమో, బాహ్య అంటే భౌతికంగా మనం ఏం చేస్తున్నాం? ఎంతో కొంత ఓపిక తగ్గిపోతుంది, బలం తగ్గిపోతుంది. కానీ ఆంతర్య పురుషుడు బలం పొందుతున్నాడు. ఆంతర్య పురుషుడు బలం పొందుకున్నప్పుడు మీరు దేవుని కృప, ప్రేమ, దయ, కనికరాన్ని పొందుకుంటారు. చూడండి, సామెతల గ్రంథం 6:23 ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఆయన ఉపదేశాన్ని వినండి. ఆయన ఉపదేశాన్ని గౌరవించండి. ఆయన ఉపదేశానికి చెవులివ్వండి. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఆయన ఉపదేశము ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండదు. శిక్షార్థమైన గద్దింపు జీవమార్గము. మీకు సమాధానం కావాలా? ఆనందం కావాలా? సంతోషం కావాలా? గద్దింపు కూడా మీరు ఓర్చుకోవాలి. నూతన ఆత్మ మీకున్నది. దేవుడు ఆత్మ మమ్మల్ని కృపతో నడిపిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆత్మల రక్షణ కోసం ప్రాధాయపడుతున్నాడు, మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. అన్యజనులకు జీవార్థమైన మారుమనసు ఉంది, వాళ్ళకి చెప్పండి అని చెప్పక చెప్తున్నాడు. మీకు కలగబోయే మహిమను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆయన నిరీక్షణతో మనకి ఎదురు చూడండి, సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇలా ఉంది, అలా ఉంది అని. ఆ కృపను గురించి ప్రవచించుచు తమ ముందున్న క్రీస్తు ఆత్మ విషయమై కృప గురించి ప్రవచించున్న ప్రవక్తలు ఉన్నారు. ఆత్మ విషయమై మనకి చెప్తున్నారు. ఆత్మ విషయమై కృపను గురించి అనేక మంది, ఇర్మియా, మీకా, యెషయా వీళ్ళందరూ మనకి చెప్పారు.
ఆ కృపను గురించి ప్రవచించినప్పుడు క్రీస్తు ఆత్మ విషయం మనకి చెప్పారు. చూడండి, యెషయా గ్రంథం 26:3లో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణ శాంతి వానిగా కాపాడుదును. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచుచున్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. మనము ఎవరి మీద ఆశ పెట్టుకున్నాం? ఆ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. చూడండి, అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు నిలుచును. నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు నిలుచును. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్థిరపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుంటూ, మహాపరిశుద్ధ మీకు స్తోత్రం. పరిపూర్ణత. అనేక మంది వస్తారు, అనేక మంది ఎదురవుతారు, కొండెములు చెప్తారు. అయా కొండెములు చెప్తే మనం ఇప్పుడు వినుటకు నిరాకరించాలి. సహవాసం యొక్క ఐక్యతను కాపాడుకోవాలి. సహవాసము ముఖ్యము తండ్రి. సహవాసం యొక్క ఐక్యత కాపాలయ్యా. గొప్ప అనుభవాలు మాకు కావాలయ్యా. అయ్యా తండ్రి, ఓటమి మనకు విజయం ఇస్తుంది. ఓటమి మాకు విజయం ఇస్తుంది. నాయనా మాలో ఉన్నావు ఘనత, మహిమ, ప్రభావాలు, పరలోక రాజ్యం మాకు ఇచ్చావు తండ్రి. మీకే స్తోత్రాలు. ఆమేన్.